ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ నిందితుల్ని అరెస్ట్ చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. అయితే ఇప్పుడు అరెస్టులో కీలక నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి ఒకే జైల్లో ఖైదీలుగా ఉన్నారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే వీళ్ళకి సంబంధించి నిన్నటి రోజున రిమాండ్ గడువు ముగియడంతో మరొకసారి వీళ్ళ రిమాండ్ పొడిగించడానికి కోసం ఒక కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినటువంటి నేపథ్యంలో వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని సౌకర్యాల గురించి కూడా జడ్జి గారి ముందు చెప్పుకున్నట్లు అర్థమవుతోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం చూసుకుంటే ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి సెక్రటరీ ధనుంజయ రెడ్డి గారు ఇలా వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి ఒకే జైల్లో ఉన్నారు. అయితే జైల్లో సౌకర్యాలు సదుపాయాలకు సంబంధించి నిన్నటి రోజున వీళ్ళ రిమాండ్ పొడిగింపుకి సంబంధించినటువంటి సమయంలో న్యాయమూర్తి గారి ఎదుట వీళ్ళు కొన్ని అవసరాలు వాళ్ళకి కావాల్సినటువంటి వాటి గురించి జడ్జి గారి ఎదుట మాట్లాడడం జరిగిందంట. ఆ అవసరాలు ఏంటంటారు? మొత్తం దాని గురించి జడ్జి గారు ఏం చెప్పారు? మీరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళ లిస్టు చదివారు. సో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన వాళ్ళ లెవెల్ ఎలా ఉంటుంది? మరి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. మీరు జైల్లో పెట్టేసి వాళ్ళకి ఏ సదుపాయాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు ఎంత అల్లాడిపోతారు? జగన్మోహన్ రెడ్డి గారి మనసు ఎంత బాధపడుతుంది? మరి ఇవన్నీ మీరు ఆలోచించాలి కదా. ఇవి ఆలోచించకుండా వాళ్ళు ఇది అడిగారు అది అడిగారు అంటే అడుగుతారండి. వాళ్ళు ఏం అడిగారో ఫస్ట్ ఒక్కసారి చూద్దామండి, తర్వాత మాట్లాడుకుందాం. 2 రోజుల క్రితం ఎవరు కాలు జారి పడ్డారట పాపం? మన అండమాన్ నుంచి వచ్చిన ప్రత్యేక ఐఏఎస్ ఆఫీసరు ధనుంజయ రెడ్డి గారు. ఓకేనా? ఆయన సీఎంఓ కార్యదర్శి. మరి ఈయనకేమో 5 ఏళ్ళుగా పాపం రోడ్లు గుంతలు అవన్నీ ఏం గుర్తు రాలేదు కదా, పెద్ద మనిషి కదా. సో ప్రజలు ఎలా పడిపోయినా పర్వాలేదు, ఎలా ఏమైపోయినా పర్వాలేదు, ఇది ప్రజల ప్రభుత్వం, అందుకని వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. కానీ ఈయన మాత్రం పడిపోయాడంటే ఆ పరిసరాలంతా పరిశుభ్రంగా లేదు. మీరు నాచి పట్టుంటే దాన్ని బాగు చేయించలేదు. అదే ఏదో అంటారు చూడండి, రాజు వెడలే అని. అట్లా వీళ్ళందరూ వస్తున్నారంటే మీరు అన్ని పరిసరాలు పరిశుభ్రత ముందు పాటించాల్సింది. అది పాటించకుండా మీరు ధనంజయ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టారు. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకెవరు? మన కృష్ణమోహన్ రెడ్డి గారు. ఈయనెవరు? జగన్ దగ్గర ఓఎస్డి. వీరేమడిగారు? ఈయన ఫిట్నెస్ ఫ్రీక్ అని విన్నాం మనం, కాబట్టి నాకు నట్స్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. నట్స్ అంటే ఏంటి? జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, అలాంటి పప్పులు, డ్రై ఫ్రూట్స్. ఆయన పాప ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు ఆయన శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే మానసికంగా ఫిట్నెస్గా ఉండి మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలరు. సో ఆయన సరిగా సమాధానం ఇవ్వకపోతే మీరు నట్స్ ఇవ్వలేదని అర్థం అని ఆయన ఉద్దేశం. ఇకపోతే మనకి ఇంకెవరున్నారు పాపం? భారతీ గారి లైఫ్ టైం డైరెక్టర్. భారతీ సిమెంట్స్ కాదు, భారతీ సిమెంట్స్ అని కాదు, భారతీ గారి దగ్గర లైఫ్ టైం డైరెక్టర్ ఆయన హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆడిటర్స్ అనమాట. అంటే విజయసాయి రెడ్డి ఎలాగో ఈయన కూడా ఈవిడికి లైఫ్ టైం ఆడిటర్ అనమాట. ఈయన బాలాజీ గోవిందప్ప. ఈయనకి స్పెషల్ బ్యారక్ కావాలట. ఈయనకి అక్కడ జైల్లో సరిగా లేదుట, ఈయన అడిగింది అది. ఇక మన ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి గారు అయితే, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు అయితే నాకు మంచం దిండు ఇస్తే చాలు అన్నారు. సో ఈయన యాక్చువల్గా నిజంగా చాలా రిచ్. ఎస్పీవై రెడ్డి మీకు తెలుసు 1000 కోట్లంతో ఆయనకు ఉంటుంది. అయినా కూడా ఆయన సింపుల్గా మంచం దిండు అడిగారు. తర్వాత సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోరిక అనమాట. ఒకళ్ళు మాకు మంచం కావాలి, దిండు కావాలి, ఇలా ఎవరికి తోచింది వాళ్ళు వాళ్ళ లెవెల్లో అడిగారు. సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళందరూ ఎవరి దగ్గర పనిచేశారు? వీళ్ళందరూ పుట్టుకతో ఎవరు కూడా రిచ్చో కాదో మనకు తెలియదు, కానీ గత 5 ఏళ్లలో అంటే మొత్తం 6 ఏళ్ళు, ఈ 1 ఇయర్ కలుపుకొని 6 ఏళ్లలో దే లెడ్ ఏ లగ్జూరియస్ లైఫ్ అనమాట. ఇప్పుడు రోజు నోట్ల గట్టల మీద బతికేవాళ్ళు నోట్ల గట్టలు లెక్కించుకుంటూ హ్యాపీగా వాసన పీల్చుకుంటూ ఇట్లాగా దోరగా వేయించిన జీడిపప్పులు తింటూ వీళ్ళు సలహాలు ఇచ్చి లేకపోతే సలహాలు పుచ్చుకుని ఆ డబ్బుని ఇట్లా మళ్ళించాలా అట్లా మళ్ళించాలా లేకపోతే ఎట్లా ఏ రకంగా ఏ డొల్ల కంపెనీ పెట్టాలి అని ఒకళ్ళు సలహా ఇస్తే ఆ డొల్ల కంపెనీ ద్వారా ఇక్కడి నుంచి ఎలా పంపించాలని ఇంకొకళ్ళు, ఇలా మంత్రాంగాలు నేర్పిన వాళ్ళందరూ కూడా ఇవాళ అసలు మీరు ఆ సీన్ చూస్తే, అసలు మీరు చూసారా
ఆ జైల్లోంచి వాళ్ళు కోర్టుకి వెళ్ళడం, కోర్టు నుంచి జైలుకి రావడం, ఇలా వరుసగా అందరూ ఎక్కడ పోజులు ఇవ్వలేదు. కాకపోతే అసలు ఏంటది, వీళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ హుందాగా ఒక సెక్రటేరియట్లోకి అడుగు పెట్టాల్సిన వాళ్ళు, ఒక అసెంబ్లీలోకి వెళ్ళాల్సిన వాళ్ళు, వాళ్ళ సీట్లలో కూర్చోవలసిన వాళ్ళు ఇవాళ ఒక నేరస్తులుగా వీళ్ళందరూ కూడా అలా వెళ్తూ ఉంటే నిజంగా బాధగా అనిపిస్తోంది. అంటే వాళ్ళని చూసి బాధ కాదు, వాళ్ళ సిట్యువేషన్ చూసి బాధ. మీరు చదువుకున్న చదువులన్నీ ఏమైపోయాయి, మీ పొజిషన్స్ అన్నీ ఏమైపోయాయి, డబ్బుకి ఎందుకు ఇంత కక్కుర్తి పడ్డారు? మద్యం స్కామ్లో మీరందరూ ఇన్ని కోట్లు తిని, అది కూడా ప్రజల రక్తాన్ని మీరు పీల్చి పిప్పి చేసి, ఇంతకంటే సిగ్గుచేటని విషయం ఉందా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? మేము 5 స్టార్ హోటల్స్లోనో అంటే పబ్బుల్లోనో మేము ఎక్కువ రేట్లు పెట్టి ప్రజలు మద్యం వైపు వెళ్లకుండా, అంటే మద్యం పాలసీని మేము తీసుకొస్తాము, మద్యం మేము బ్యాన్ చేస్తామని చెప్పి సాధారణ జనానికి చీప్ లిక్కర్ ఇచ్చి ఖరీదైన లిక్కర్లన్నీ పక్కన పెట్టి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్స్ కొట్టేసి, ఆ కమిషన్స్ బదులుగా వీళ్ళ దగ్గర అంటే సామాన్య ప్రజానీకం దగ్గర 200, 250 ఒక క్వార్టర్కి కొట్టేసి, ఆ కొట్టిన దాంట్లో క్యాషే తీసుకుని, ఆ క్యాష్ని తీసుకెళ్ళి వీళ్ళు ఏమంటారు పర్సంటేజ్లుగా విభజించుకుని, ఎవడికి వాడు మీకు 20 రూపాయలు ఇవ్వాల్సిన చోట వీడు ఒక 5 రూపాయలు ఉంచుకుని వీడు 15 ఇస్తాడు. అలా ఎవడికి వాడు లాస్ట్కి అదో 8 రూపాయలు 6 రూపాయలు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి చేర్చు. ఈ రకంగా 5 ఏళ్ళు దోపిడీ చేసి ఎవరతను బాలాజీ గోవిందప్ప ఎక్కడ దొరికాడండి? విల్లాస్ తిరిగాడు, ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఒక వెల్నెస్ సెంటర్ బయట దొరికాడు. అసలు ధనంజయ రెడ్డిట, యు కాంట్ బిలీవ్, ఆయన కోసం పడిగాపులు పడేవాళ్ళ మొత్తం ఈ మినిస్టర్స్ అందరూ అప్పట్లో, ఎమ్మెల్యేలు మినిస్టర్లు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సజ్జల కావచ్చు, వెళ్ళి ధనంజయ రెడ్డిని కలవండి అనేవాళ్ళ. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడు మీకు, యూ హ్యావ్ టు వెయిట్. ఎప్పుడు అది అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాదు, ఈవెన్ తర్వాత కూడా, ఈవెన్ నిన్న అరెస్ట్ అయ్యే వరకు కూడా మీరు నమ్ముతారా? ఆయన వెయిట్ చేస్తే మీరు వెయిట్ చేయాలంతే, మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే. అంటే అలాంటి ఒక ఏమనాలి అధికార ఇదిని పొందిన వ్యక్తి, అధికార హోదా, ఈరోజు ఇలాగా జైల్లో ఉండి నాకు దుప్పటి ఇస్తారా, నాకు పరిపిస్తారా, లేకపోతే మంచం ఇస్తారా, వాట్ ఈస్ దిస్? ఎందుకు అవసరమా మీకు? అంటే జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు అంచనా వేయలేకపోయారు. ఏమనుకున్నారు, మన జగన్మోహన్ రెడ్డి పిలిచాడు, ఇంతకంటా ఏముంది గొప్పతనం అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాస్టర్ మైండ్ని ఎవడు కనిపెట్టలేకపోయాడు. ఏంటా మాస్టర్ మైండు అంటే, తన వాళ్ళని తెచ్చిపెట్టుకుంటే వీళ్ళు తనకు అనుగుణంగా పనిచేస్తారు. నెంబర్ 1, డబ్బు దగ్గర తేడాలు రావు, మాట వింటారు. ఇప్పుడు బయట వాడైతే తేడా వస్తుందేమో, రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. ప్లస్ వీళ్ళని వంచవచ్చు, నమ్మించవచ్చు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని తెచ్చి పెట్టుకున్నాడు, వాళ్ళ చేత పనులు చేయించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యాక వాళ్ళు ఏమంటున్నాడు, వాళ్ళందరూ నా వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళు అంటున్నాడు. మీరు గమనించారా? తులసి మొక్క అంటాడు, కలియుగం అంటాడు, ఇవాళ రకరకాల పదాలు వాడుతున్నాడు. కలియుగంలో రాజకీయాలు ఇలాగే ఉంటాయట. లేకపోతే కలియుగంలో రాజకీయాలు ఇలా ఉండకపోతే 2019 నుంచి 24 మధ్యలో అలా ఉంటాయా? ఉండవు కదా. సో నేను అనేది ఏంటంటే, వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. ఆ మోసం ఏ రకంగా, వీళ్ళందరికీ పదవులు ఇచ్చాడు, తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు, తనకు కావాల్సిన డబ్బులు తెప్పించుకున్నాడు, వాళ్ళని బలి చేశాడు. అది వాళ్ళు గుర్తించాలి. మేము ఎవరి కోసమైతే చేశామో ఇవాళ ఆ జగన్మోహన్ రెడ్డి మా కోసం నిల్చోలేదు, మమ్మల్ని వేరే పార్టీకి అంటగడుతున్నాడు. ఇది నమ్మక ద్రోహమేగా. అంటే మిమ్మల్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టి మీకు చూడండి, ఒక మేకని బల్లి ఇచ్చే ముందు శుభ్రంగా మేపుతారు దాన్ని, అట్లాగా వీళ్ళకి అన్నీ ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏమి ఉండవు. లేకపోతే నేరం రుజువు అయింది అనుకోండి, వీళ్ళు జైలుకి వెళ్తారు, ఆస్తులన్నీ జప్తు అవుతాయి. అవునా కదా? సో ఏమవుతుంది, ఆఖరికి ఇంత మంచిగా తెచ్చుకున్న ఉద్యోగము పోతుంది, పరపతి పోతుంది, అన్నీ పోతాయి. రేపు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మొహం చూస్తాడా చూద్దామని ఆయన జైల్లో ఉంటాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, పెద్ద పెద్ద అధికారులు కావచ్చు, మనం చెప్పేది ఒక్కటే, మీరు ఎంతో చక్కగా చదువుకుని పెద్ద ఉద్యోగాలు తెచ్చుకుని మంచి మంచి ఆఫీసర్లు అయ్యి మీరు ఊడిగాలు చేయకండి. మీరెవ్వరికి కట్టుబానిసలు కాదు, తప్పులు చేయొద్దు.
ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీరు ప్రజలను చైతన్యవంతులు చేయండి, ప్రజల కోసం పని చేయండి. ఇవాళ చూసారా మీరు, ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసరు అతను ట్రాన్స్ఫర్ అయింది. అంటే నిజాయితీ గల ఆఫీసర్లు ఉంటే ఎలా ఉంటుందో చెప్తున్నా. ట్రాన్స్ఫర్ అయితే ప్రజలందరూ వచ్చి అతనికి వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా వచ్చి నీలాంటి వాడిని మేము కోల్పోతున్నామని అన్నారు. ఎందుకంటే అతను ఏం చేశాడంటే వాళ్ళందరిలో కూడా చైతన్యం తీసుకొచ్చి, మామూలు చైతన్యం కాదు, అసలు ఎందుకు ఈ నేరాలు చేస్తున్నారు అనే ఒక మూలానికి వెళ్ళి కళాశాలలకి, అది పాఠశాలలకు వెళ్ళి పాఠశాలల్లో ఇగో ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, మీరు తప్పుడు మార్గాల్లో వెళ్ళొద్దని టీచ్ చేస్తూ, తర్వాత తన ఫ్రెండ్తో సహా అతను మధ్యాహ్న భోజనం పథకం పెట్టాడు. ఎన్నో మంచి కార్యాలు చేశాడు అతను. ప్రతివాడు భయ్యా అంటున్నారు, అసలు ఎంతలా అందరూ ఏడుస్తున్నారు. నేను అనేది నిజాయితీకి ఎప్పుడూ కూడా విలువ ఉంటుంది, నిజాయితీ ఎప్పుడూ కూడా నిలుస్తుంది. కాబట్టి మనం చెప్పేది ఒకటేనండి, ఇప్పటికైనా ఏ పోలీస్ ఆఫీసర్ కావచ్చు, లేదు ఏ ఐఏఎస్ కావచ్చు, ఎవరైనా సరే మీ విధులు మీరు సక్రమంగా నిర్వర్తించండి. మిమ్మల్ని ఎవడైనా బలవంతం చేస్తే మీరు కంప్లైంట్ చేయండి, మీకు ట్రిబ్యునల్ ఉంటుంది కదా, యూ కెన్ డూ దాట్. ఎంతమంది నిజాయితీ ఆఫీసర్లు లేరు, బోల్డ్ మంది ఉన్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారే మనకు ఉదాహరణ. పివిఆర్కే ప్రసాద్ గారు గతంలో ఎంత గొప్ప ఆఫీసర్లు వీళ్ళందరూ ఎంత నిజాయితీగా నిబద్ధతతో పనిచేశారండి. చేయండి, అలాగా చేసి మీరు మంచి పేరు తెచ్చుకోండి, మీకు గుర్తింపు తెచ్చుకోండి. అసలు మీ ఉద్యోగమే మీకు గుర్తింపు, మీ పనులు ఇంకొంచెం దానికి వన్నె తీసుకొస్తాయి. అంతేగాని ఇలా పనికిమాలిన వాటిల్లో ఇరుక్కుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏదో లైన్లో ఖైదీలు లైన్లో వెళ్ళినట్టే వెళ్ళారు. వాళ్ళందరూ ఖైదీలుగానే వెళ్ళారు. ఏంటి ఈ ఆఫీసర్లు అందరూ, ఎంత దారుణం అండి అది. మనం చెప్పేది ఒక్కటే, మీరందరూ కూడా ఆలోచించుకోండి. కార్యకర్తలకు కూడా అదే చెప్తున్నాం, వైసీపీ కార్యకర్తలకి. ఇవాళ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు, మీ వెనకాల నేను ఉంటానని. ఉండడండి, జగన్మోహన్ రెడ్డి మీ వెనకాల ఉండడు. వైసీపీ కార్యకర్తలు మనం చెప్తున్నాం ఇవాళ వాళ్ళే, వాళ్ళు స్కాములు చేస్తేనే వాళ్ళ వెనకాల జగన్మోహన్ రెడ్డి లేడు. మీరందరూ ఎంత మామూలు సాధారణ కార్యకర్తలు మీరు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో అసలు మీరు ఏ పార్టీ వైపు ఉంటారో మీరు ఆలోచించుకోండి అని మనం చెప్తున్నాం అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.